అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉన్నది, అసలు నిజంగా కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దిగ్గు చూపే అవకాశం ఉందా, ఎట్లా అనుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో 3,20,000 ఎకరాలు సాగు అవుతుంది. దాంట్లో 1,50,000 పత్తి, 1,60,000 వరకు వరి సాగు. అంటే 3 లక్షలు పత్తి వరినే తీసుకుంటుంది. మిగతా పైన ఉన్న 20,000 మాత్రమే ఇతర పంటలు చేసే అలవాటు ఉంది ఇక్కడ రైతులు. కానీ ఈ సంవత్సరము అలా అంటే పత్తి వేసేసారు. 1,67,000 వరకు ఇప్పుడు పత్తి పడింది. పత్తి బాగుంది, ఈ మధ్యలో కూర్చున్న వర్షపాతానికి బాగుంది. కానీ వరి వేసే రైతులకు కొంచెము ఈ సంవత్సరము ఎల్లినో ప్రభావం వల్ల, వర్షాభావం వల్ల, వర్షాలు రాక భూగర్భ జలాలు అడగకపోయి నీళ్లు మనం పైకి తీసి పెట్టాలి కనుక అలాంటి పరిస్థితులు కొంచెము కష్టపెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఎల్లినో ప్రభావం వల్ల వాతావరణం వేడెక్కుతుంది, వర్షాలు సరిపడలేదు. మన జిల్లాలో ఇప్పటి వరకు 26% వర్షపాతం తక్కువ నమోదైంది. 400 రావాల్సింది 300 మాత్రం వచ్చింది. కొంచెం వర్షపాతం కూడా తక్కువ ఉంది. కనుక రైతులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ మన రైతులు చెప్పినట్టు 5 ఎకరాలు వేసుకుని వరి రైతులు 2 ఎకరాలు వేసుకొని 3 ఎకరాలు వేరే పంట, దాంట్లోనే వేరే పంటలు వేయాలని మేము మా వ్యవసాయ శాఖ తరఫున ప్రతి గ్రామానికి మేము తెలియజేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి అందరూ లీడర్స్ కూడా మన లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కనుక ఆర్కల్ పంటలు వేసుకుంది. వరికి వెళ్ళకండి. 1 ఎకరం వేసే వరితోటి ఒక ఎకరం వేసే వరి నీటితోటి 6 ఎకరాల ఆర్కల్ పంట పండిస్తుంది. కనుక నీటిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలనేది వర్షాధారంగా కాలువల కింద వరి వేయకుండా మిగిలిపోయిన అన్నింటిలో ఆర్కల్ పంటలు, కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, అలసందలు కానీ, నువ్వులు కానీ వేయమని చెప్తున్నారు. మరి ఇవన్నీ వేయమని చెప్తున్నారు. విత్తనాలు ఎట్లా అంటే మన గవర్నమెంట్, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక మంచి ఆలోచన ఆలోచించి 20 నుంచి 29 వరకు విత్తన మేళాలు రైతు వేదికలలో మండలానికి ఒక రైతు వేదికలు పెట్టారు. దాంట్లో మేము టీఎస్ సీడ్స్ నుంచి నువ్వులు, కందులు, తర్వాత ప్రైవేట్ సీడ్ వాళ్ళు కూడా కందులు, పెసలు ఇవన్నీ పెట్టి రైతు వేదిక ఒక మండలంలో ఒక రైతు వేదికలు అమ్మడం జరుగుతుంది. ఇది రేపటి వరకు ఉంటుంది. తర్వాత కూడా విత్తనం అందుబాటులో ఉండేటట్టు చూస్తాం. రైతు వేదికలలో టీఎస్ సీడ్స్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత ఎన్ఎస్సి వరంగల్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉంది వరంగల్, వాళ్ళతో కూడా మాట్లాడి ఆర్కల్ పంటలకు సంబంధించిన గ్రౌండ్నట్ అంటే వేరుశనగ కానీ, నువ్వులు కానీ, మక్కలు కానీ, అలసందలు కానీ ఇవి తెప్పించి అమ్మడానికి, రైతులకు ఇవ్వడానికి, విత్తనాలను అందుబాటులో ఉంచడానికి రైతు వేదికల్లో విత్తన మేళాలు పెట్టడం జరిగింది. తర్వాత ఈరోజు 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో 3 రైతులను మనం సన్మానించడం జరిగింది. 2 ఏఓలు కూడా సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తంలో వాళ్ళ రైతులను పిలవడము, రైతులను మాట్లాడివ్వడము, వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడివ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మంచిగా చేసే 2 ఏఓలను సన్మానించడం జరిగింది. అలాగే రెగ్యులర్గా వచ్చే 3 రైతులను కూడా ఇక్కడ మంచి రైతులు మంచిగా అంటే వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండే రైతులను 3ని సన్మానించడం జరిగింది. దాంట్లో మన ఎగ్జైట్పిటీసీ గారు పుష్కూరు శ్రీనివాసరావు గారు హాజీపూర్ మండల్, అలాగే భీమిని మండల్ నుంచి మోర్ల భీమ్మేర హాజీపూర్ మండల్ నుండి, అలాగే చెన్నూరు నుండి శ్రీలత 3 రైతులను ఇక్కడ సన్మానించడం జరిగింది. మేడం, రైతుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ నిజంగా ఆరుతడి పంటలు వేయడానికి కావచ్చు, దాన్ని ముందుకు వచ్చేటువంటి అవకాశం ఎట్లా ఉంది? మీరు ఇంత అవగాహన సదస్సు నిర్వహిస్తానని చెప్తా ఉన్నారు కదా, ఎట్లా ఉంది రైతుల నుంచి రెస్పాన్స్? అందరు అధికారులకు, అందరు చదువుకున్న వాళ్ళకి, రైతుకే వాతావరణ పరిస్థితులు ఏ పరిస్థితిని బట్టి ఏ పంటకి వెళ్ళాలో రైతుకు బాగుంది, రైతుకు తెలుసు. ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. వేడి ఈ మాసంలో వేడి తగ్గి కొంచెం చల్లదనం పెరగాలి, చలి పెట్టాలి, చల్లగా ఉండాలి, మంచిగా వర్షాలు పడితే ఆ పరిస్థితి ఉంది. అది లేదు, ఇది రైతు కూడా తెలుసు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళుగా వ్యవసాయం చేసిన రైతులకు తెలుసు పరిస్థితి. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మనము వేరే పంటకు పోవాలి అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కొందరు రైతులు నువ్వులు, కందులు ఇప్పుడు కొంటున్నారు రైతులు వేసుకోవడానికి. అంటే కాలువ నీళ్ళు రావు అని ఆగస్టు వచ్చినా కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళకు అనిపించింది, ప్రాజెక్ట్స్ ఉండలేదు, కాలువ నీళ్ళు రావు, కాలువ కింద వేసుకున్నట్టు
ఏదన్నా ఒక పంట అంటే అసలే ఏ పంట కంటే వేయకుండా ఉండే కంటే ఏదో ఒక పంట వేసుకుంటే బాగుంటుంది అని మన సార్ పై అంటే చెప్పడం జరుగుతుంది. ఏ పంట లేకున్నా ఏదో ఒక పంట వేసుకోవాలి. లేకుండా ఉండడం కంటే పంట ఉండడం మంచిది. ఖాళీ వదిలిపెట్టకండి. ఏదన్నా అంతటి పంట వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది కనుక రైతులు కూడా వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు, వాళ్ళు వేస్తున్నారు. అంతటి పంటల వైపు మొగ్గు. థ్యాంక్ యూ మేడం. ఇదైతే